భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. కేంద్ర ప్రభుత్వం 2674 ఉద్యోగాలను ఈపీఎఫ్ఓలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈపీఎఫ్ఓలో 2674 కొలువులు. కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. న్యూఢిల్లీలోని ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న ఖాళీలను ప్రాంతాల వారీగా భర్తీ చేయనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మరి దీనికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఒకరు ఒక ఆన్లైన్ దరఖాస్తును మాత్రమే పంపాలి. ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు పంపితే చివరగా పంపిన దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. పరీక్షా ఫలితాలను ఎన్టీఏ ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ ఈ వెబ్సైట్లను సందర్శిస్తూ ఉండాలి. దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ 26, 2023. దీనికి సంబంధించినటువంటి మరింత సమాచారం కోసం మీరు https://www.epfindia.gov.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు. ఇక మరింత పూర్తి సమాచారంలోకి వెళ్తే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఎస్ఎస్ఏ గ్రూప్ సి పోస్టులు దేశవ్యాప్తంగా 2674 ఉంటే ఆంధ్రప్రదేశ్ రీజియన్లో 39, తెలంగాణ రీజియన్లో 116 ఉన్నాయి. ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పాస్ అయి నిమిషానికి 35 ఇంగ్లీష్ పదాలు లేదా నిమిషానికి 30 హిందీ పదాలు కంప్యూటర్ పైన టైప్ చేయగల నైపుణ్యం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి అర్హులు. డిగ్రీ చివరి ఏడాది పరీక్షా ఫలితాలు రానివారు దరఖాస్తు చేయడానికి అనర్హులు. దరఖాస్తు గడువు తేదీ అయిన ఏప్రిల్ 26, 2023 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ వారికి 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ జనరల్కు 3 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ ఓబీసీకి 6 ఏళ్లు, ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్టీలకు 8 ఏళ్లు, పీడబ్ల్యూడి జనరల్ అభ్యర్థులకు 10 ఏళ్లు, పీడబ్ల్యూడి ఓబీసీ అభ్యర్థులకు 13 ఏళ్లు, పీడబ్ల్యూడి ఎస్సీ ఎస్టీలకు 15 ఏళ్లు సడలింపు ఉంటుంది. వేతన శ్రేణి లెవెల్ 5 కింద నెలకు 29,200 నుంచి 92,300 వరకు ఉంటుంది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇతర ప్రోత్సాహకాలను అందుకోవచ్చు. ఇక దీనికి సంబంధించిన రాత పరీక్ష ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 150 ప్రశ్నలకు 600 మార్కులు ఉంటాయి. జనరల్ యాప్టిట్యూడ్ 30 ప్రశ్నలకు 120 మార్కులు, జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్ 30 ప్రశ్నలకు 120 మార్కులు, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 30 ప్రశ్నలకు 120 మార్కులు, జనరల్ ఇంగ్లీష్ విత్ కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు 200 మార్కులు, కంప్యూటర్ లిటరసీ 10 ప్రశ్నలకు 40 మార్కులు. అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. పరీక్షా వ్యవధి 2.5 గంటలు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 4వ వంతు మార్కులను తగ్గిస్తారు. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఫేజ్ 1లో కనీస అర్హత మార్కులను ఈపీఎఫ్ఓ తర్వాత నిర్ణయిస్తుంది. ఇంగ్లీష్లో రీడింగ్ కాంప్రహెన్షన్ మరియు ఫిల్లర్స్ అంటే డబుల్ ఫిల్లర్స్, తర్వాత మల్టిపుల్ సెంటెన్స్ ఫిల్లర్స్, సెంటెన్స్ ఫిల్లర్స్, ఇలా ఇటువంటి ఫిల్లర్స్ ఉంటాయి. ఇక క్లోజ్ టెస్ట్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్, ఆడ్ సెంటెన్సెస్, పారా జంబుల్స్, ఇన్ఫరెన్స్ సెంటెన్సెస్ కంప్లీషన్, కనెక్టర్స్, పారాగ్రాఫ్ కన్క్లూజన్, ఫ్రేజల్ వర్బ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఎర్రర్ డిటెక్షన్, క్వశ్చన్స్ వర్డ్ యూసేజ్, ఒకాబ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక రీజనింగ్ ఎబిలిటీ ఆర్ జనరల్ యాప్టిట్యూడ్లో పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్, డైరెక్షన్ సెన్స్, బ్లడ్ రిలేషన్, సిలబిజం, ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, కోడింగ్ డీకోడింగ్, మిషన్ ఇన్పుట్ అవుట్పుట్, ఈక్వేషన్స్, ఆల్ఫా న్యూమరిక్ సింబల్ సిరీస్, డేటా సఫిషియన్సీ, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక న్యూమరికల్ యాప్టిట్యూడ్ విషయానికి వస్తే డేటా ఇంటర్ప్రిటేషన్, ఇన్ఈక్వాలిటీస్, నంబర్ సిరీస్, అప్రాక్సిమేషన్స్ అండ్ సింప్లిఫికేషన్స్, డేటా సఫిషియన్సీ, హెచ్సిఎఫ్ అండ్ హెచ్సిఎం, LCM, profit and loss, simple and compound interest, problem in ages, work and time, speed, distance and time, probability, mensuration,
permutation and combination, average, ratio and proportion, partnership, problems in boards and streams, problems in tanks, mixture and irrigations, pipes and cisterns మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఇక జనరల్ అవేర్నెస్ విషయానికి వస్తే బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ పాలసీస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్ అవేర్నెస్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇక కంప్యూటర్ అవేర్నెస్ చూసినట్లయితే హిస్టరీ అండ్ జనరేషన్ ఆఫ్ కంప్యూటర్స్, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్ ఆర్గనైజేషన్, కంప్యూటర్ మెమొరీ, కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ ఐఓ అనగా ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, కంప్యూటర్ సాఫ్ట్వేర్, కంప్యూటర్ లాంగ్వేజెస్, ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ నెట్వర్క్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్, సూట్ అండ్ షార్ట్కట్ కీస్, బేసిక్స్ ఆఫ్ డిబిఎంఎస్, నంబర్ సిస్టమ్ అండ్ కన్వర్షన్స్, కంప్యూటర్ అండ్ నెట్వర్కింగ్ సెక్యూరిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఫేజ్ 1లో భాగమైన రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:10 నిష్పత్తిలో ఫేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఫేజ్ 2లో కంప్యూటర్ స్కిల్ బేస్డ్ కంప్యూటర్ డేటా ఎంట్రీ టెస్ట్ ఉంటుంది. ఈ పరీక్షలో డేటా ఎంట్రీలో అభ్యర్థి టైపింగ్ వేగాన్ని పరీక్షిస్తారు. కంప్యూటర్ పైన ఇంగ్లీష్లో నిమిషానికి 35 పదాలను లేదా హిందీలో నిమిషానికి 30 టైప్ చేయగలగాలి. ఈ స్కిల్ టెస్ట్ అర్హత పరీక్ష మాత్రమే. దీంట్లో సాధించిన మార్కులను తుది ఎంపికలు పరిగణనలోకి తీసుకోరు. రాత పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే తుది ఎంపికకు లెక్కిస్తారు. సిబిటిలో సాధించిన ర్యాంక్, మెడికల్ ఫిట్నెస్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు 700. ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే అభ్యర్థులు దీని మీద అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు ఈ ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసాం మనం ఆంధ్రప్రదేశ్ రీజియన్కి అయితే 39 పోస్టులు, తెలంగాణ రీజియన్కి అయితే 116 పోస్టులు ఉన్నాయి. ఈ ఈపీఎఫ్ఓ 2674 కొలువులకు మరి మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరియు మరింత పూర్తి వివరాల కోసం మీరు ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ https://www.epfindia.gov.in అనే వెబ్సైట్ని సందర్శిస్తే పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక దీనికి దరఖాస్తు చేయడానికి ఏప్రిల్ 26, 2023 చివరి తేదీ, అంటే మరో 10 రోజుల సమయం ఉంది. కాబట్టి అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరి దరఖాస్తు చేస్తే ఇప్పుడే మనం చెప్పాం ఏ విధంగా మరి దీనికి ఎంపిక విధానం ఉంటుందంటే ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, దీని తర్వాత కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ నుండి మరి ఉద్యోగానికి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇవంతా కూడా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఉద్యోగం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మరియు ఎక్స్ సర్వీస్ మెన్ మహిళా అభ్యర్థులకైతే ఫీజు నుంచి మినహాయింపు ఉంది. కాబట్టి మరి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక మిగిలిన వారికైతే ఫీజు 700 అని కూడా ఇక్కడ పేర్కొన్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఈపీఎఫ్ఓలో 2674 కొలువులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు మరియు విద్యా సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.